దేశంలోనే అత్యధిక వరి దిగుబడి సాధిస్తున్న తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం వరి సాగు ఊపందుకోవడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. సరైన సమయంలో యూరియాను అందించకపోతే పంట నష్టం జరుగుతుంది. కానీ తెలంగాణలో యూరియా కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు యూరియా కోసం సహకార సంఘాల కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. చెప్పులు లైన్లో పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్నారు. కావాల్సినంత యూరియా దొరక్క రైతులు నిరాశ చెందుతున్నారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన సాగిస్తున్నారు. తెలంగాణలో యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వమే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటే మా తప్పేమీ లేదని కేంద్రంపై నెట్టేస్తుంది రేవంత్ సర్కార్. గత ఏడాది 60,000 టన్నుల యూరియాను తెలంగాణకు సరఫరా చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఈ ఏడాది కోటాను సగానికి కుదించింది. దీంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణకు రావాల్సిన యూరియా కోటాను పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్లే కొరత వచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇందుకు తమది బాధ్యత కాదంటూ రాష్ట్రానికి ఎంత యూరియా కావాలో సరిగ్గా చెప్పలేదని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందంటూ చెబుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులకు మాత్రం అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. తెలంగాణకు రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ నుంచి యూరియా సరఫరా జరుగుతుంది. కేవలం తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే యూరియా సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన యూరియాలో దాదాపుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు అందిస్తుంది. గత 3 ఏళ్లుగా తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా RSCL ఆదుకుంటుంది. అయితే ఈసారి తెలంగాణ కోటాను కుదించింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. నెలవారీ కోటా 60,000 టన్నులకు గాను సగానికి కుదించి తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి అన్నదాతల ఆందోళనకు దారితీసింది. ఎరువుల కోటా పెంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి నడ్డాను కలిసి తగినంత ఎరువులను సరఫరా చేయాలి అని కోరారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రానికి పలుమార్లు లేఖ రాశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న బఫర్ స్టాక్ ను రైతాంగానికి అందిస్తున్నప్పటికీ అది ఎరువుల కొరతను తీర్చడం లేదు. తెలంగాణలో ఎరువుల సమస్య తీరాలి అంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి తగినంత యూరియా సరఫరా చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే రామగుండం ఎరువుల కర్మాగారం ప్రస్తుతం యూరియాను ఉత్పత్తి చేసే పరిస్థితిలో లేదు. సాంకేతిక లోపంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక ప్లాంట్ నిర్వహణలో లోపాలు రైతుల పాలిట శాపంగా మారాయి. మరోవైపు రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన 270 కోట్ల రాయితీ బకాయిలు పెండింగ్ లో ఉంది. ఈ బకాయిలను కేంద్రం సీరియస్ గా పరిగణిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చెల్లింపుల విషయంలో స్పందించకపోవడంతోనే రాష్ట్రానికి కోటా తగ్గించి ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగానికి యూరియా ఎలా అందిస్తారో వేచి చూడాలి. రైతాంగానికి సరిపడా యూరియా అందించకపోతే ప్రభుత్వాలు తీవ్ర వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. అందరికి చెప్తాను.